రైట్. మీరేం చెప్తారు మేడం వినుషారెడ్డి గారు? ఈ పొత్తు అవసరం అనేది బీజేపీదా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిదా? సార్ లేవనెత్తిన పాయింట్ ఏంటంటే వెళ్ళి కలిసిన తర్వాత రాత్రి 11:30కి అంటే దేశమంతా దాదాపు నిద్రలో మునిగుతున్నటువంటి వేళ, నిద్ర మత్తులో అందరూ ఉంటున్న సమయంలో కలిశారు. కలిసిన ఫోటో కూడా ఎందుకు బయటకు రాలేదు? రాకపోయినా సరే వార్తలైతే చాలా వచ్చాయి. ఎన్డీఏను బలపరచండి, దేశం బలోపేతం కావడమే మా లక్ష్యం, ఏపీలో జగన్కు వ్యతిరేక పవనాలున్నాయి, బాబుతో అమిత్ షా పొత్తు చర్చలు. గతం గత చాలా బాగా గుర్తు చేశారు సార్. ఇప్పుడు గతం గత అని అమిత్ షా గారు చెప్పారట. అన్ని మర్చిపోదాం, ఇక గతంలో ఏదో జరిగిపోయింది, నువ్వేదో తిట్టావు, రాళ్ళు వేయించావు, నేను ఓకే. అలాగే మోడీ గారిని తిట్టారు, కుటుంబ సభ్యుల్ని ఉద్దేశించి తిట్టారు, ఒక ఉగ్రవాదిని దూషించారు, అవన్నీ కూడా మర్చిపోదామని అమిత్ షా గారు చెప్పారు. బీజేపీ ఎన్డీఏ అంత బలహీనంగా ఉందా అనేది వారు చెప్పాలి. బీజేపీ నాయకులు రైట్ మ్యామ్, ఏం చెప్తారు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలకి, సాక్షి న్యూస్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. నమస్తే. మనము ఈ అలయన్స్ గురించి, ఈ పొత్తుల గురించి నాకు తెలిసి దగ్గర 6 నెలల నుంచి మాట్లాడుకుంటున్నాము. తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాక దీని గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం. నాకు తెలిసి నేను మీతోటే ఈ ఛానల్లోనే దగ్గర 3rd డిబేట్ ఆర్ 4th డిబేట్. మనం ఇంతకు ముందు కూడా ఇట్లాంటి న్యూస్ వచ్చినప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడిగినారు, నేను ఏం చెప్పాను? మళ్ళీ మీతోటే కూర్చుంటాను నేను, ఈశ్వర్ గారు. ఆ రోజు కలిసి వస్తుంది, ఏ రోజైతే ఈ పొత్తుల గురించి ఒక నిర్ణయం వస్తుందో లేదా వెలువడుతుందో నేను మీతోటే కూర్చొని మీతోటే నేను మాట్లాడతాను అన్నాను. నేను మీకు ఆ రోజు ఏం చెప్పాను? భారతీయ జనతా పార్టీ మీడియా వాళ్ళు చెప్తేనో, మీడియాలో ఏవో కథనాలు వస్తేనో, లేకపోతే పక్క పార్టీ వాళ్ళు ఏదో చెప్తేనే నడవదు ఈశ్వర్ గారు. మాది క్యాడర్ బేస్డ్ పార్టీ, మాకు స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. మండల్ లెవెల్ నుంచి అసెంబ్లీ స్థాయిలో, పార్లమెంట్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఉంది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ముందున్నటి కన్నా వెరీ స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంది. ఇప్పుడు మేము అధికారంలోకి, మాకు ఇంకొక రాష్ట్రం కూడా వచ్చింది. నేను లాస్ట్ టైం మీకు చెప్పినప్పుడు 17 రాష్ట్రాలు 3 యూటీలు అన్నాను, 18 రాష్ట్రాలు 3 యూటీలు. ఓకే, సో ఇంత బలమైన భారతీయ జనతా పార్టీ ఎవరో ఏదో మీడియా చెప్పిందనో, ఎవరో అనలిస్టులు చెప్పారనో నిర్ణయాలు తీసుకోదండి. మీ నిర్ణయాల్ని ప్రభావితం చేయాలనే ఆలోచన కాదు ఇది. మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా, లేకపోతే ఇందులో వస్తున్నది కరెక్టేనా? గతం గతహ అన్ని మరిచి కలిసి సాగుదాం, అభివృద్ధి సిద్ధాంతాల్లో మనకు పెద్ద తేడా లేవు, దక్షిణాదిని ఎన్డీఏ బలోపేతానికి సహకరించండి, ఏపీ అభివృద్ధికి మద్దతు, బాబుకు అమిత్ షా హామీ అని రాశారు మేడం. క్లియర్ గా రామాయణం అంతా విని మీరు మళ్ళీ రాముడికి సీత ఏమవుతుందని అడిగినట్లుంది. అడగాల్సి వస్తుంది మేడం. క్లియర్ కట్ గా నేను ఇంత చెప్పలేదు. నాకు మీడియాలో చెప్తే మీరు నమ్మకండి అని నేను, మహావిష్ణువుకు శ్రీదేవి భూదేవి అని 2 భార్యలు ఉంటారు మేడం, 2 సతీమణులు. కాదు వినండి మేడం, మహావిష్ణువుకి శ్రీదేవి భూదేవి ఉంటారు. నెక్స్ట్ త్రేతాయుగంలో భూదేవి కడుపులో సీత జన్మించింది. సీత జన్మిస్తే భూదేవి ఆయన భార్యనే కదా విష్ణు అవతారంలో. కాబట్టి నాలాంటి వాడు అడుగుతాడు రాముడికి సీత ఏమవుతుంది అని. రామాయణం అంతా విన్నా సరే ఈ అనుమానం అలాగే ఉంటుంది, ఈ అనుమానం అలాగే ఉంటుంది మేడం. రామాయణం అంతా తెలివి తక్కువ వాళ్ళు కాదు, చాలా తెలివైన వాడు, నిశ్చితంగా పరిశీలించేవాడే ఈ మాట అడుగుతాడు. ఎవడైనా ఈ మాట అడిగేవాళ్ళు నిశ్చితంగా పరిశీలించేవాళ్ళు మేడం. గతం మీరు ఈ మాటని కాదంటారా? రండి మాట్లాడుకుందాం, చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ చేశారని పిలిచారని రాశారు. ఇది కరెక్టా కాదని అడుగుతున్నాను నేను. అలా కాదు ఈశ్వర్ గారు, నేను ఇప్పుడు మీరు చెప్పింది విన్నా కదా, నాకు టైం ఇవ్వండి. నేను సాక్షి ద్వారా మన ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు ఒక్కటే చెప్తున్నాను, మీడియా వాళ్ళు చెప్పే ప్రతి ఒక్కటి బట్టి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ఉండదు. వాళ్ళు ఏవో రాస్తే మేము ఏదో చేస్తున్నాము అట్లా ఇట్లా ఇవన్నీ వండి వార్చిన కథనాలకు మీకు ఏ మాత్రం దానిలో వాళ్ళు చెప్పుకోవచ్చు వాళ్ళ సైడ్ ఆఫ్ వర్షన్, అది ప్రజల్లోకి అలా వెళ్ళాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ పార్టీని వాళ్ళు ఏ మాత్రం ప్రభావితం చేయరు. నేను ఇది మీకు పార్టీ తరపున మళ్ళీ మీరు కాదు నన్ను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు. మీరు కన్ఫ్యూజన్ లో పడ్డారో నాకు అర్థం కావట్లేదు. మీడియా చెబితే చెయ్యం మేము అని అంటున్నాను. నేను అంటున్నది అది కాదు, మీడియా చెబితే మీరు చేస్తారని నేను అనట్లేదు. మీడియాలో వచ్చినటువంటి వార్తలు పోనీ ఒకటి ఎన్డీఏని బలపరచండి అని మీరు కాల్ చేయలేదు, అమిత్ షా గారు కాల్ చేయలేదు. మరి చంద్రబాబు నాయుడు గారే పదే రిక్వెస్ట్ చేసుకుని వెళ్ళి కలిసారా? పోనీ ఇదైనా చెప్తారా? మీరు అంటే పాయింట్ ఆఫ్ డిస్కషన్ విన్నాను కదా, నేను ఇంకా దీని తర్వాత కొంచెం చెప్తాను. ఎందుకంటే ఇందాక అమర్ గారు మాట్లాడుతూ కూడా కొన్ని విషయాలు వచ్చి ఫైనల్ గా దీనికి ఆన్సర్ చెప్తాను. అమర్ గారు విషయాల్లో 2 విషయాల్లో నేను చాలా ఏకీభవిస్తాను సార్. మీరు ఏం చెప్పారంటే టీడీపీ స్వయం ప్రకాశితం కాదు అని. నేను మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తాను ఈశ్వర్ గారు. 0.9% మాత్రమే ఉంది ఓటింగ్ పర్సెంటేజ్ అన్నారు. కానీ ఈ విషయం మీరు ఎప్పుడు మర్చిపోద్దండి, చంద్రబాబు నాయుడు గారు స్వంతగా ఎలక్షన్స్ కు వెళ్ళిన ప్రతిసారి కూడా అది మాతో పొత్తులోనే వెళ్ళినప్పుడే
ఆయన గెలిచి ముఖ్యమంత్రి కావడం జరిగింది. 2014లో అన్ని ఒపీనియన్ పోల్స్ మీరు గుర్తు చేసుకోండి ఒకసారి. అమర్ గారు ఇక్కడ నాకన్నా సీనియర్, వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తుంటారు సార్. 2014లో మన ఆంధ్రప్రదేశ్ లో ఫేవరెట్ ఎవరండి? వైఎస్ఆర్సీపీ కాదా? అన్ని ఒపీనియన్ పోల్స్, సీ వాటర్ తీసుకోండి, టైమ్స్ నౌ తీసుకోండి, వచ్చేస్తుంది వైఎస్ఆర్సీపీ అన్నారు. లాస్ట్ మినిట్ లో మాకు భారతీయ జనతా పార్టీతో పొత్తు వచ్చింది. నిన్న ఇండియా టుడేలో ఈ అనాలిసిస్ వచ్చినప్పుడు రాజదీప్ సర్దేశాయ్ గారు కానీ కొన్ని వాళ్ళు న్యూస్ రిపోర్ట్స్ కానీ ఇచ్చిన అనాలిసిస్ ప్రకారం ఏంటంటే లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి 2014లో టీడీపీకి మధ్య ఓటింగ్ పర్సంటేజ్ డిఫరెన్స్ ఎంతో తెలుసా? 1.4% ఓటింగ్. వాళ్ళ అనాలిసిస్ ఏంటంటే అంతకు ముందు వరకు కూడా లీడ్ లో ఉన్న వైఎస్ఆర్సీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మీకు ఆ ఓటింగ్ పర్సంటేజ్ అది 3% కావచ్చు, 6% కావచ్చు, అదనంగా మోడీ గారి ఫ్యాక్టర్ వల్ల కలిసింది. నేను ఏం చెప్తున్నానంటే ఈశ్వర్ గారు, రాజకీయాల్లో ఈ 50% మార్క్ ఉంది చూసారా, ఆ 50% ఎమ్మెల్యేస్ వస్తే చాలు మనకు అక్కడ కొన్ని. నాకు 1.5% అంటే ఓన్లీ సెకండ్ ర్యాంక్ ఇంకా వాల్యూ లేదు, ఫస్ట్ ర్యాంకర్ కే వాల్యూ ఉంది. సో భారతీయ జనతా పార్టీ మీరు తక్కువ అంచనా వేయకండి. ఈ రాష్ట్రంలో కూడా తులసి దళము ఎటువైపు ఉంటే అటువైపు తూగుతుంది అంటారు. సో ఇప్పుడు కూడా ఎందుకు అందరూ వెళ్తున్నారంటే భారతీయ జనతా పార్టీకి. నెక్స్ట్ మీ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తాను నేను, ఎందుకంటే అమర్ గారు ఇంకొక చక్కని పాయింట్ కూడా లేవనెత్తారు, రాజకీయాలు బిజినెస్ చేయకూడదు అని. సార్ నేను మీతో ఈ పాయింట్ లో మాత్రం చాలా క్లారిటీగా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ రోజు కాదు, మీరు 40 ఏళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ చరిత్ర తీసుకోండి. భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఎటువంటి వ్యక్తులు ఉన్నారంటే ఆఖరికి వాళ్ళ తరపున ఆస్తులు కూడా పెట్టుకోలేదు. అది వాజ్పేయి గారు కావచ్చు, మనోహర్ పారికర్ గారు కావచ్చు, అద్వానీ గారు కావచ్చు, ఇప్పుడు చూస్తే మీరు నరేంద్ర మోడీ గారు కావచ్చు, ప్రస్తుతం హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కావచ్చు, అదే విధంగా యోగి ఆదిత్యనాథ్ కావచ్చు. సో సార్ చెప్పిన విషయంతో నేను 100% ఏకీభవిస్తున్నా. బిజినెస్ సపరేట్, వ్యాపారాల కోసం రాజకీయాలు వాడుకొని పార్టీ ఏదైనా ఉందంటే అది మా పార్టీనే సార్. నేను ఆ విషయంలో చాలా గర్వంగా చెప్తున్నా. ఇది కూడా దేశ ప్రజలు గుర్తించారు ఈ రోజు. మీరు ఒక మాట అన్నారు అమర్ గారు, ఏమన్నారంటే ఆ రోజుల్లో నేను వచ్చేస్తున్నా ఫైనల్ మీరు అడిగిన దానికి. ఆ రోజుల్లో మోడీ గారికి అంత వేవ్ ఉండేదన్నారు. ఆ రోజుల్లో కన్నా ఈ రోజు మోడీ గారికి ఇంకా ఎక్కువ ఆదరణ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మొన్న జరిగిన ఒపీనియన్ పోల్ మోడ్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం ఇప్పటికీ కూడా ఇది చాలా జాగ్రత్తగా వినాలి, 50% పైగా ప్రజలు మీరు ప్రధానిగా ఎవరిని చూడాలని కోరుకుంటున్నారు అంటే వారిచ్చిన సమాధానం నరేంద్ర మోడీ గారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సార్, ఇది 2 తెలుగు రాష్ట్రాల నుంచి, మిగతా దేశంతో పాటు మన వాళ్ళు కూడా, ఆంధ్ర వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఈ సెంటిమెంట్, ఈ ప్రజాభిప్రాయం ప్రతి ఒక్కరికి తెలుసు. అది టీడీపీకి తెలుసు, వైఎస్ఆర్సీపీకి, ఇద్దరికి కూడా తెలుసు. మీరు అడిగారు క్వశ్చన్, అంటే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు, రిపీటెడ్ గా వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారని. ఈశ్వర్ గారు, మాది ఒక రాజకీయ పార్టీ. మనం ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అది రూలింగ్ పార్టీ అయినా అపోజిషన్ పార్టీ అయినా ఒక అపాయింట్మెంట్ తీసుకుంటే హోంమంత్రి గారు ఇస్తారు, జాతీయ పార్టీ మాది భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గారు ఇస్తారు, రేపు మీరైనా ఇవ్వచ్చు, నేనైనా ఇవ్వచ్చు, ఒక మెయిల్ పెడితే ఇస్తారు. ఆ విధంగానే నేను చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి కలిసి ఉండొచ్చు హోంమంత్రి గారిని. అదే విధంగా మరి ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అటువైపు నరేంద్ర మోడీ గారిని కలిశారు, నిర్మలా సీతారామన్ గారిని కలిశారు. ఇద్దరు కలుస్తున్నారు. ఇద్దరు కలవడానికి తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కలిస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే కలవరు కదా, ఆయన ముఖ్యమంత్రి కాదు కదా. ఈయన కలిస్తే ఎల్లో మీడియా ఏదైనా చెప్పొచ్చు, తన అవసరాల కోసం వెళ్ళారని చెప్పొచ్చు. కానీ ముఖ్యమంత్రి కలిశారనే దాంట్లో రాష్ట్ర అవసరాలు ఎందుకు ప్రత్యేకంగా ఉంటుంది కదా. పోనీ అఫీషియల్గా ఫొటోస్ మనకు కనిపిస్తున్నాయి కదా. ఇదే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాని కలిస్తే ఎందుకు రాలేదు? ఇదే చంద్రబాబు నాయుడు గారు 2023 జూన్ 4వ తారీఖున అమిత్ షా గారిని ఢిల్లీలో కలిసినప్పుడు అప్పుడు కూడా ఫోటో ఎందుకు రిలీజ్ చేయలేదు? ఈశ్వర్ గారు, ఆయన మరి కలిసినప్పుడు ఫోటో ఎందుకు రిలీజ్ చేయాలో అది మీరు నన్ను అడిగితే ఎట్లా అండి? మీరు చంద్రబాబు నాయుడు గారు కలిశారు, నేను మన నడ్డా గారిని కలిశాను, నేను నా ఫోటో పెట్టుకున్నాను. మోడీ గారిని కలిశాను, మీరు నా డిస్ప్లే పిక్చర్ చూడండి ఉంది కదా, నేను కలిస్తే నేను పెట్టుకుంటాను. మీరు నన్ను అడగాలి, మేడం మీరు మోడీ గారిని కలిసారు ఎందుకు పెట్టుకోలేదు అని. అరే చంద్రబాబు నాయుడు గారిని అడగాల్సిన క్వశ్చన్లు నన్ను అడిగితే ఎలా? నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశే కాదు ఎక్కడా కూడా మాది భారతీయ జనతా పార్టీ ఒక ప్రభావం లేదు అని చెప్పడానికి లేదు. అంటే నేనేం చెప్తున్నానంటే, మీరు ఈ రోజు మీరు బీజేపీని బాగా ప్రమోట్ చేస్తున్నారు, నేను కాదనట్లేదు, ఎక్సలెంట్ గా ప్రమోట్ చేశారు, ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు, మంచి ప్లాట్ఫామ్ ని ఉపయోగించుకున్నారు రాష్ట్ర ప్రజలందరూ వినేటట్లు. అసలు పొత్తు అవసరం మీకుందా, చంద్రబాబు నాయుడు కలుగుతుందా? ఇద్దరిలో ఎవరికి ఉంది? నేను ఆన్సర్ చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు అడిగింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు ఈశ్వర్ గారు. మొన్న టైమ్స్ నౌ సర్వే వచ్చింది, ఈ రోజు ఇండియా టుడే సీ ఓటర్ సర్వే వచ్చింది. 2 వెరీ గుడ్ సర్వేస్ కదా. మాకు ఎన్ని సీట్లు ఇచ్చాయి?
భారతీయ జనతా పార్టీకి ఈ రోజుకి ఇప్పటికిప్పుడు జరిగితే ఓటింగ్ పర్సెంటేజ్ 37%. లాస్ట్ టైం అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2014లో మాకు 31, 2019లో 37, ఈ రోజు ఇప్పటికిప్పుడు జరిగితే కనీసం 40% పైగా వస్తుంది. మేము ఇక్కడ ఆనందించాల్సిన విషయం ఏంటంటే ప్రతిసారి మా ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతోంది, పాజిటివ్ ఓట్ మాకు వస్తుంది. భారతీయ జనతా పార్టీకి పర్సే 300 దాటుతాయి, ఎన్డీఏకి 340కి దాటుతాయి. ఎలక్షన్ టైం దగ్గర పడే కొద్దీ మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు, స్వింగ్ ఓటర్స్ మార్పు రావడం వల్ల ఈ రిజల్ట్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి మేము పొత్తుల కోసం మేము ఆలోచిస్తున్నామని మీరు అడుగుతున్నారు. నేను ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా చెప్తున్నాను, మన భారతదేశ ప్రగతికి దేశ ప్రయోజనాలకు కలిసి వస్తామంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళను కలుపుకొని పోతుంది. ఉదాహరణకు ఈ రోజు ఆర్ఎల్డీ చూసారు కదా మీరు, ఆర్ఎల్డీ కలుపుకున్నాం ఉత్తరప్రదేశ్ లో. అదే విధంగా నితీష్ కుమార్ గారు కూడా దేశం కోసం ముందుకు వెళ్ళాలంటే కలుపుకున్నాము. జేడీఎస్ అంటే మాకు అహంకారం లేదు, అరే మాకు 350 లేదు అనే అధికారం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు బీహార్ లో 3 రోజుల్లో పొత్తులు చేసుకున్నాము, కర్ణాటకలో వారంలో పొత్తులు చేసుకున్నాము, ఆర్ఎల్డీతో కూడా 7 రోజులు చేసుకున్నాము. ఆంధ్రప్రదేశ్ లో ఏం చేయాలో మా జాతీయ నాయకత్వానికి తెలియదంటారా మీరు? కానీ నేను చెప్పిన పాయింట్ కి అయితే నా క్వశ్చన్ కి అయితే డైరెక్ట్ ఆన్సర్ మీరు చేయలేదు, ఎవరికి పొత్తు అవసరం ఉందనేది. కాకపోతే మీరు 2 సర్వేలు వచ్చాయి, 2 నమ్మదగినటువంటి సర్వేలు అన్నారు, కానీ సి ఓటర్ లో మ్యాటర్ లేదనేది ఇది వరకే నేను తేల్చాను. సి ఓటర్ లో ఎప్పుడు మ్యాటర్ ఉండదు. 2019 ఎన్నికలప్పుడు ఎందుకు నేను ఆధారాలు చూపిస్తాను మేడం, మీరు ఆగాలి. ఇదానికి ప్రజలకు వెళ్ళాలి కదా. మీరు ఒక మాట అది చాలా గొప్పదన్నారు కదా సి ఓటర్. నిన్న మీరు రాజీవ్ చంద్రశేఖర్ గారి అనాలిసిస్ చూడలేదు. ప్లీజ్ నన్ను చెప్పండి, మీరు చెప్పేశారు కదా అది చాలా గొప్పదని. ఈ సి ఓటర్ గురించి నేను చెప్పాలి, దాంట్లో మ్యాటర్ లేదు సి ఓటర్ లో నేను చెప్పాలి, నన్ను చెప్పనివ్వండి. ఎందుకంటే 2019 ఎన్నికలప్పుడు సి ఓటర్ చేసినటువంటి సర్వే టీడీపీకి 14 ఎంపీ సీట్లు, 90 నుంచి 100 అసెంబ్లీ స్థానాలని ఇచ్చారు మేడం. ఇక్కడ వచ్చింది 3 ఎంపీ సీట్లు, 23 అసెంబ్లీ స్థానాలు. అంతిమ విజయం ఎవరిది? వైఎస్ఆర్సీపీ 22 ఎంపీ స్థానాలు, 151 అసెంబ్లీ స్థానాలు. సి ఓటర్లో మ్యాటర్ లేదు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే నేను చెప్తున్నా, ఎందుకు 23లో వాళ్ళ పార్టీ రాదు, మధ్యప్రదేశ్ లో ఛత్తీస్గఢ్ లో సి ఓటర్ చెప్పింది, కాంగ్రెస్ మధ్యప్రదేశ్ 2023 నవంబర్. ఒక్క సెకండ్ ఆగాలి మేడం. కాంగ్రెస్ 118 నుంచి 130 స్థానాలతో విజయం సాధించబోతోందని ప్రీపోల్ సర్వే ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 113 నుంచి 137 స్థానాలు రాబోతోందని ఎగ్జిట్ పోల్ సర్వే ఇచ్చింది. కానీ కాంగ్రెస్ కు వచ్చింది కేవలం 66 స్థానాలు, ఇక్కడ బీజేపీకి వచ్చింది 163. నమ్ముతారా సి ఓటర్ని? సి ఓటర్ లో మ్యాటర్ లేదు, మ్యాటర్ లేని సి ఓటర్ ని ఎలా విశ్వసిస్తారు? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మీరు కంటిన్యూ చేయొచ్చు ప్లీజ్. ఇది రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి, రాష్ట్ర ప్రజలకు తెలియాలి. ప్లీజ్ నన్ను చెప్పనివ్వండి, నా వాయిస్ వెళ్ళనివ్వండి, రాష్ట్ర ప్రజలకు తెలిసేలా చేయనివ్వండి. ఛత్తీస్గఢ్ 2023 నవంబర్ వీళ్ళే ఇచ్చారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 45 నుంచి 51 ప్రీ పోల్ సర్వే, కాంగ్రెస్ పార్టీకి 41 నుంచి 53 ఎగ్జిట్ పోల్ సర్వే. కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 35, బీజేపీకి వచ్చింది 54. బీజేపీ విజయం సాధించింది. ఇది సి ఓటర్లో ఉండే మ్యాటర్. అసలు మ్యాటరే లేని సి ఓటర్ ఇచ్చేటటువంటి అనాలిసిస్ ని, లేకపోతే వాళ్ళ పోల్స్ సర్వేల్ని ఎలా చూస్తాం మేడం? ఇది ఎట్టి పరిస్థితిలో చూడం, ఎట్టి పరిస్థితుల్లో. నేను వస్తాను ఒక్కసారి శ్రీనివాస్ గారితో మాట్లాడే. మీరు చెప్పారు కాబట్టి లాస్ట్ 2 మినిట్స్ నేను ఆధారాలతో చెప్పాను, నేనేది నోటికి వచ్చిన ఫిగర్స్ చెప్పలేదు. నేను కూడా చెప్తా. ఇదే ఒపీనియన్ పోల్స్ మాకు 2018లో మాకు 5 రాష్ట్రాలకు పోయినాక 220 వస్తాయి, తక్కువ పడొచ్చు అని క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు, థర్డ్ ఫ్రంట్ అందరూ ప్రధానమంత్రులు అయిపోవడం నేను చూసాను. నేను ఏం చెప్తున్నానంటే ఈ సర్వే ఆ సర్వే అని కాదు, ఇన్ జనరల్ గా ఒక సైడ్ అంటే ఎటువైపు గాలి వీస్తుందని వరకు చెప్తున్నాయి. అది టైమ్స్ నౌ కూడా తీసుకోండి, 19 ఇచ్చాయి. నేను ఏమంటానంటే భారతీయ జనతా పార్టీ ఇదిగోండి కేవలము ఈ సర్వేల ఆధారంగానో, లేకపోతే ఏమంటారు కన్సల్టెన్సీ ఏజెన్సీస్ కొంతమంది ఇప్పుడు ఎలక్షన్ మేనేజ్మెంట్ వాళ్ళ మీద ఆధారపడుతుంది, మేము మా కష్టం మీద ఆధారపడుకుంటాం. సో పొత్తులు అనేవి మా ప్రయోజనాలకు, దేశ ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటే వెళ్తాం. 370 స్థానాలతో గెలవబోతున్నాము, మూడోసారి మోడీ 370 మోడీ 3.0 అనగానే చంద్రబాబుకు భయం పుట్టి అక్కడికి పరిగెత్తారు అనిపిస్తోంది. ఎందుకంటే మొన్న కాంగ్రెస్ తో తెలంగాణలో మొన్నటి వరకు కాంగ్రెస్ తోనే ఉన్నారు, ఇప్పుడు వెళ్ళారంటే అదే భయం ఉండొచ్చేమో అన్న అనుమానం కూడా కలుగుతోంది.